वाम्बुजज्वलकरम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्तिप्रकटस्फुटभूषणरत्नदीपिका चुम्बितदिग्विभागनिजशक्तिविमुक्तनिजप्रभाव भावांबरवीजविष्णुतविहारमं कृपतोడు భారతి పరబ్రహ్మస్వరూపమైన శైవ భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర 622వ జ్ఞానయజ్ఞంలో గురువారం ఈరోజు 5వ రోజు. సచ్చరిత్రను మననం చేసుకోవడానికి మేము ముందు నేను కూర్చున్నాను. సచ్చరిత్రలో కథలు, విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, ఉపోద్ఘాతాలు ఉన్నాయి. ప్రతి కథలోనూ కూడా ఆ భక్తుడి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. అది మీకు గుర్తు చేశాను. ఇంకోటి, అక్కడ ఆధ్యాత్మికమైన విషయాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో విశేషమైనటువంటి విషయం ఏంటంటే సాయిబాబే స్వయంగా చెప్పారు. అవి ఎట్లా ఉంటాయంటే వింటున్న కొద్దీ, మననం చేసుకుంటున్న కొద్దీ కొత్త కొత్త అంతర్గతంగా ఉండేటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుస్తాయి. దానికి ఏం కావాలి, ఎట్లా తెలుస్తాయి? శ్రద్ధ కావాలి, ఇష్టం ఉండాలి, ఇష్టంతో పాటు ఉత్సుకత ఉండాలి. నాకు ఇష్టం ఉందండి, కానీ ఎవరైనా చెప్తే చూస్తాండి, నాకు కాస్త ఓపిక లేదండి, ప్రయోజనం లేదు. ఇష్టం ఉండాలి, ఉత్సుకత కూడా ఉండాలి. ఈ ఇష్టము ఉత్సుకత ఉన్నదంటే తప్పకుండా అంతర్గతమైన ఆధ్యాత్మికమైన విషయాలు తెలుస్తాయి. అందుకే గుర్తు చేస్తున్నాను. నిన్న మీతో అన్నట్టుగా వెతకడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వెతకడం అనేటువంటిది రెండు విషయాలుగా ఉంటుంది. ఒకటి, పోగొట్టుకున్న దాన్ని వెతకడం ఒకటి, ఏదో కొత్త దాన్ని వెతకడం రెండవది. రెండు రకాలు కదండి. పోగొట్టుకున్న దాన్ని వెతకడం పెద్ద కష్టం కాదు. నేను నా గడియారం పోగొట్టుకున్నాను, మీరే అడుగుతారు ఎక్కడ పోగొట్టుకున్నారండి, వెంటనే అడుగుతారు. అది ఎట్లా ఉందండి, కలర్ ఏంటండి, ఎన్నో అడుగుతారు. అంటే పోగొట్టుకున్నది కదా, దానికి ఏవేవి ఎట్లా లక్షణాలు ఉన్నాయో అవన్నీ చెప్పాలి. అట్లా కాదండి, అసలు పోగొట్టుకున్నది కాదు, కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. వెతకడం అంటే ఏం వెతుకుతున్నావు? నీకేదైతే తెలియదో, నీకేదో అర్థం కాలేదో, నీకేదో అవగాహన కాలేదో అది వెతకడం చాలా కష్టమండి. ఇప్పుడు వెతుకుతున్నారు, అంగారక గ్రహం ఎట్లా ఉంది పోయి వెతుకుతున్నారు. భూమి లోపల ఏ రకంగా ఉంది వెతుకుతున్నారు. సముద్రంలో ఏముంది వెతుకుతున్నారు. ఇది ఉన్నదాన్ని వెతుకుతున్నారు, లేని దాన్ని కాదు. అక్కడ కనిపిస్తున్నది నాకు అంగారక గ్రహం. అక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు, పోతున్నారు, వస్తున్నారు, కనిపిస్తున్నారు. కానీ కనిపించని విషయాన్ని వెతకడం. జాగ్రత్తగా వింటున్నారు మీరు. కనిపించని ఏం కనిపించదండి? భగవంతుడు కనిపిస్తాడా అండి? అందుకని అంటుంటాం మనం, బాధగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్న, ఏం భగవంతుడు అండి, ఎక్కడున్నాడో తెలియదండి. అవును, ఎక్కడున్నాడో తెలిస్తే నువ్వే పట్టుకుంటావు. మనం భగవంతుడు కనుక మనకు కనిపించాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే అబ్బా చాలా, నేనైతే ఏం చేస్తానో నాకు తెలియదు. అట్లాంటి భగవంతుడు కనిపించాలి, ఆ భగవంతుడిని వెతుకుతున్నారట. ఈ కథ స్వయంగా బాబా చెప్పాడు. ఈ కథ కాదు, ఇది విషయం. ఇది ఆధ్యాత్మిక అంతర్గతంగా ఉండేటువంటి విషయాలను గుర్తు చేసుకోవాలి. ఏదో తమాషాగా వినడం, తమాషాగా చదవడం కాదండి. అదృష్టం అనుకుంటూ శ్రద్ధగా వినండి. మేము నలుగురం కూర్చున్నాం, పుస్తకాలు చదువుకున్నాం. మేము నలుగురం కూర్చున్నాం. ఎవరట? బాబా చెప్తున్నాడు. ఎవరు? నలుగురు కూర్చున్నారట. ఒకరేమో భక్తి మార్గం గురించి చెప్తున్నారు. భక్తి లేనిది ఏమి లాభం లేదు, భక్తే ఉండాలి, భక్తి తప్ప ఇంకేం అవసరం లేదు. రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు? జ్ఞానం కావాలయ్యా, ఉట్టి భక్తి ఉంటే ఏం లాభం లేదు, జ్ఞానం ఉండాలి అంటున్నాడట. మూడో వ్యక్తి ఏమంటున్నాడు? కర్మ, మీరు భక్తిలో ఉండండి, జ్ఞానం తెలుసుకోండి, కానీ కర్మ లేకపోతే ఏం లాభం? కాబట్టి భక్తి, జ్ఞాన, కర్మ. నాలుగో వ్యక్తి ఏమన్నారు? ఇవన్నీ పక్కకు ఉండాల్సిందే, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇది గురువు. అందుకనే ఇది గురు చరిత్ర చెప్తున్నాను. భక్తి, జ్ఞానము, కర్మ, ఈ మూడు కాదయ్యా, మూడు ఉండాలి. ఉండవద్దని నేను చెప్పడం. అవి ఉన్నా కూడా గురువు లేకపోతే లాభం లేదు.
అని నాలుగో వ్యక్తి. ఆ నాలుగో వ్యక్తి ఎవరండి? సాయిబాబాయే. ఇట్లా నలుగురు మాట్లాడుకుంటున్నారట. లాభం లేదని పుస్తకాలు చదివారట. పుస్తకాలు చదివితే దాంట్లో ఏదో కొత్త విషయాలు తెలుస్తాయి. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, కర్మ అంటే ఏమిటో, భగవంతుడి గురించి ఏమైనా తెలుస్తాయనుకుని ఆ నలుగురు కూడా పుస్తకాలు చదువుతున్నారట. పుస్తకాలు చదివి 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 ఏ పుస్తకం 4 పుస్తకాలలో కూడా ఒక అర్థం వచ్చేటట్టుగా ఏమీ తోచలే. అంటే ఏకాభిప్రాయం రాలేదు. పుస్తకాలు ఎన్నో చదివారు కానీ ఏకాభిప్రాయం రాలేదు. చూడండి, నలుగురు కూర్చున్నారండి, ఏకాభిప్రాయం రాకపోతే ప్రయోజనం ఏంటి? పుస్తకాలు చదవడం కాదు, చదివారు కానీ ఒకటే అభిప్రాయం, కర్మే ఉండాలి, జ్ఞానమే ఉండాలి, భక్తే ఉండాలి, గురువే ఉండాలి. ఏకాభిప్రాయం రాలేదండి పుస్తకాల ద్వారా ఎవరికి? ఈ నలుగురికి. అప్పుడు ఆ నలుగురు ఏమనుకున్నారట? ఎవరు? బాబాతో సహా నలుగురు ఏమనుకున్నారట? లాభం లేదు, మనం వెతుకుదాం. ఎవరి కోసం మీరు ఇప్పుడు ఈ పుస్తకాలు చదివారు? ఎవరి కోసం మాట్లాడుకున్నారు? భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసుకుందాం కదా. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఆ భగవంతుడు కూడా వెతకడం కోసం ఆ పుస్తకాలు చదివి చదివి ఏకాభిప్రాయం రాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ అనుకున్నారట లాభం లేదు, ఏం చేయాలి? అడవిలోకి పోదాం. అడవిలో వెతుకుతే ఏమైనా భగవంతుడు కనిపిస్తాడేమో, వెతుకుదాం అని నలుగురు బయలుదేరారు. చూడండి, ఒక చిన్న సందేహం కలుగుతుంది, అది చివరిలో చెప్పాడు హేమాది పంతు, నేను మొదట్లోనే చెప్తున్నా. సారు, సాయిబాబా చాలా అసామాన్యుడు కదా, సర్వాంతర్యామి కదా, భగవంతుడు కదా, ఈశ్వరుడు కదా, మరి ఆయన నలుగురితో పాటు ఆయన ఏంటండి? వాళ్ళంటే కాస్త పిచ్చోళ్ళు, కర్మ భక్తి జ్ఞానం అని వేలాడుతున్నారు. మీరేమో గురువే అని చెప్తున్నారు. మీకు గురువే అవసరం, ఇది యథార్థం ఇది. కానీ మీరు మాత్రం మళ్ళీ వాళ్ళతో పాటు అడవుల్లో పోతారు. ఎందుకు పోయినాడు? ఇదే గుర్తుపెట్టుకోండి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, బాబా ఎట్లాంటి వాడంటే మనతో ఆడుకుంటాడు, మనతో పాడుతాడు, మనతో తిరుగుతాడు, మన మీద శాసనం చేస్తాడు, మనతోనే ఉంటాడు, మనతోనే ఆడుకుంటాడు, మనతో అంతేలేదమ్మా. ఎంత మనం సచరిత్రలో ఉండే కథలను గుర్తు చేసుకుంటున్నాను. నీకు సంవత్సరం కల్లా కొడుకు పుడతాడు, కథ గుర్తుకొచ్చేసిందిగా. ఎవరు చెప్పారు? శ్యామ చెప్పాడు. పుట్టలేదనుకో ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి నెత్తను కొడతాను. ఇది ఎవరన్నారండి? మాధవరావు దేశపాండే. సాయిబాబాకి ఏమైనా కోపం వచ్చిందా? లేదు. అరే కొట్టరా, శ్యామ కొబ్బరికాయ కొట్టాడు నా నెత్తినని చెప్పుకుంటారు అందరు, కొడు అంతే. కానీ ఎక్కడా కోపం రాలే. ఎందుకండి? ఎవడ్రా నువ్వు నా నెత్తిన కొబ్బరికాయ కొట్టి నేనున్న ఈ స్థలం నుంచి నన్ను బయటకు లాగుతావా? నువ్వెవడరా? ఎంత కోపం వస్తుందండి మనకు. ఇంట్లో ఎవరైనా సరే కొడుకు తండ్రిని ఈ రకంగా అంటేనే తండ్రికి కోపం వస్తుంది, కొడుకు కోపం వస్తుంది. మరి సాయిబాబాను మాధవరావు దేశపాండే అట్లా అంటే ఎంత కోపం రావాలి? ఎందుకు రాలేదు? అంతకుముందు ఏం జరిగిందో మీకు తెలుసు. బుగ్గ గిల్లాడు. ఏందయ్యా బుగ్గ గిల్లామని తిట్టాడు, పట్టుకొని తిట్టాడండి, ఇంకేం లేదు, స్ట్రైట్ అవుట్ తిట్టాడు. తిడితే బాబా ఏమనలే. ఏమన్నాడు తెలుసుగా? ఏమన్నాడమ్మా? 72 జన్మల నుంచి ఈ అవకాశం నాకు దొరకలేదన్నాడు. బుగ్గ గిల్లే అవకాశం దొరకలేదట. కొంతమందికి కొన్ని జీవాలకు బుగ్గలు ఉండవు, తెలుసుగా మీకు. అన్ని జీవాలకు బుగ్గలు ఉండవు కదా, మనుషులకు కూడా బుగ్గలు ఉండవు. ఒక్కోసారి బాగా నీరసించిపోతే బుగ్గలు పోతాయి. కానీ 72 జన్మల నుంచి నాకు ఈ అవకాశం దొరకలేదంటే చీమో దోమో ఏదో అయి ఉంటాడు. అప్పుడు మరి బుగ్గలు లేవుగా. మరి బాబాకు తెలుసుగా ఈయన ఎవరో మాధవరావు దేశపాండే బంధం ఉన్నదిగా. కానీ బుగ్గ గిల్లాలంటే బుగ్గ లేదు కదా. ఇంత సర్వజ్ఞత కలిగి ఉండి ఇన్ని జన్మల నుంచి ఆయన ఎవరో ఈయనకు తెలిసి ఉండి కూడా, బాబా ఏమయ్యా నా బుగ్గ గిల్లుతావా నువ్వు? నేను పొరపాటుగా చెప్పానయ్యా, వద్దు, నాకు అట్లాంటి దేవుడు వద్దు, ఇట్లాంటి దేవుడే కావాలి. అర్థమైపోయింది. ఏ దేవుడు అంటారు కానీ మీరు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మాతో. మీరు మాకు ఇట్లానే చేయండి, మాకు చాక్లెట్ ఇవ్వండి, మాతో పాటు హాయిగా ఉండండి. సరే శ్యామ అన్నాడు. ఇది అంటే బాబా గురించి నేను చెప్తున్నాను. మనతో పాటు ఉంటాడు. మనం ఏదన్నా ఏం బాబా కాస్త అక్కడి దాకా
ఏది ఎక్కడి దాకా ఎక్కడ కొత్తపేట దాకా రా బాబా, వస్తాడు. ఎందుకు రాడు? కొత్తపేట దగ్గరికి ఎందుకు రా బాబు, కొత్తపేటలో ఏముందో నాకు తెలుసురా, ఎక్కడేముందో నాకు తెలుసురా, ఎందుకు నన్ను ఊరికి అనవసరంగా అక్కడికి తిప్పుతారని అంటాడా అన్నాడు. అది మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడు. కాబట్టి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాడు, కానీ ఆయన ఒక్కచోటే ఉంటాడు. అది ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. కాశీ విశ్వనాథుడు కాశీలోనే ఉంటాడు, కానీ జగత్తంతా ఆయన విశ్వనాథుడు ఆయన. అలాగే ఈశ్వరుడైనటువంటి బాబా ఉంటాడు అక్కడే, కానీ సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడు ఆయన. కాబట్టి ఆ సర్వజ్ఞుడైన సర్వాంతర్యామి అయినటువంటి ఆయన అందరితో కలిసి ఉంటాడండి. అది మనం చాలా అదృష్టవంతులను నేను ఎందుకంటున్నానంటే, కొంతమంది జీవితాలు అట్లా ఉండవు, కొంతమంది జీవిత చరిత్రలు అట్లా ఉండవు, చాలా కాస్తంత ఇదిగా ఉంటాయి. కానీ బాబా అట్లా కాదు, మీతో ఆడుకుంటాను, నాకేం కావాలి, నాదంటూ ఏమీ లేదు, నాకేం మీరే నాకు, మీరే నాకు తోడు లేరు అని ఆ రకంగా ఉండే బాబా ఇప్పుడు నేను కథలోకి వస్తున్నా. మళ్ళా నలుగురులో ఒకడు బాబా. ఇప్పుడు నలుగురు కలిసి అడవిలోకి పోతామంటే, అంటే ముగ్గురు అన్నారండి అడవిలో ఎందుకయ్యా అడవిలో పోవడం, ఏం ప్రయోజనం లేదు, అడవంతా చాలా భయంకరంగా ఉంటుంది నాకు తెలుసు, అనవసరంగా అడవిలో పోయి దేవుని వెతకడం ఎందుకు, నేను వద్దురా బాబు అని మిగతా వాళ్ళకి చెప్పొచ్చుగా. చెప్పలేదు, కథలో చెప్పలేదుగా. ఎందుకు చెప్పలేదు? మీతో పాటు నేను వస్తా, పోదాం, అడవిలోకి పోదాం. అడవిలోకి పోవడానికి అడవిలోకి అడుగు పెట్టారు. నల్లమల ఫారెస్ట్ ఏదో, ఇప్పుడంటే చాలా వరకు అన్ని అడవులు పోతున్నాయి. ఎంత భయంకరంగా ఉందో తెలుసా అడవి, అది సూర్యరశ్మి కూడా కింద పడడం లేదట, అంత చెట్ట పొదలటండి. బాబా చెప్తున్నాడు, అట్లాంటి అడవిలోకి అడుగు పెట్టబోతుంటే ఒకడు ఎదురుకు పడ్డాడు, చూచాడు వీళ్ళని నలుగురిని. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అడవిలోకి అన్నారు. ఎక్కడికి వెళ్తుందో తెలుసుగా. ఎందుకు వెళ్తున్నారు? అక్కడొచ్చింది, గొంతులో కరక్కాయ పడింది. ఎవరికి? నలుగురికి. ఏం తేడా లేదమ్మా. ఎందుకు వెళ్తున్నారు వాడికి ఎందుకు చెప్పాలి? వాడికి చెప్పాలా? మేము చెప్పం. ఎందుకు వెళ్తున్నారు? మేము దేవుని కోసం వెతకడానికి వెళ్తున్నామంటే వీళ్ళంతా ఎర్రోళ్ళు ఇంకోళ్ళు లేరు అని అనుకుంటారు. కానీ ఎందుకు చెప్పాలి అడిగి అని ఆ రకంగా అనుకొని ఎందుకు చెప్తున్నారు అనే దానికి సమాధానంగా ఏదో చెప్పారట, సందర్భం లేకుండా చెప్పారట. లోపలికి వెళ్ళబోతుంటే చెప్పాడు, చాలా దట్టమైన అడవి, చాలా జాగ్రత్త, క్రూరముగాలు ఉన్నాయి, ఎక్కడ పోతారో ఎక్కడికి వస్తారో ఏమవుతుంది తెలియదు మీకు, ఎవడన్నా ఒకటి తోడు తీసుకొని పోండయ్యా. ఎంత చూడండి, ఎంత నిదానందంగా ఎంత మంచి విషయాలు చెప్తున్నాడో. మనకు గిట్టవండి, మనకు కర్మ కాలిందనుకో మంచి విషయాలు కూడా మనకు మనసుకు ఎక్కవు. కర్మ కాలిందంటే అంతే. వాడు చెప్పాడు, తోడు తీసుకొని పోండయ్యా, అడవిలో తోడు తీసుకొని పోతే మీకు ఎక్కడుందో ఏమిటి చాలా సులభంగా అన్నీ తెలుసుకోవచ్చుగా. వాళ్ళు ఏమన్నా నువ్వు ఎవరు మాకు తోడవసరం లేదు, మాకు తెలుసు ఎక్కడ ఏముందో, ఎక్కడ ఎట్లా ఉండాలో ఎట్లా మాకు తెలుసు. అడవిలో అట. అదే మీ ఊరా? అదే మీ సిటీనా? మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఏంటంటే ఈ అహంకారం అంటే, ఎవడు చెప్పినా మేము వినాం. పైన వాడు చదువుకున్న వాళ్ళలాగా లేడు, వాడొక సాధువులాగా లేడు, వాడొక ఏదో గొప్ప మహాత్ముడు అనుకునేటట్టుగా లేడు, వాడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. వాడు చెప్తే మాకు తోడు అవసరం లేదన్నారు. వెళ్ళారు లోపలికి, తిరిగారు, వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట, అదృష్టశాత్తు మళ్ళా వచ్చాం. ఎక్కడికి వచ్చాం? ఎక్కడి నుంచి లోపలికి పోయినామో అక్కడికి వచ్చాం. అంటే లోపలికి పోతే బయటికి పోయే దారి ఉంటుందిగా, ఇంకెక్కడికైనా పోవచ్చుగా. పోయినారంటే గోవిందా. కానీ వాళ్ళు అనుకున్నారట, అదృష్టం చూడు, మళ్ళా మనం వెనక్కి వచ్చాము, ఎక్కడి నుంచి పోయాము అక్కడికి వచ్చాము అని నలుగురు అనుకున్నారట. ఇట్లా అనుకుంటూ ఉంటే ఆ మొదట కనపడ్డవాడు మళ్ళా కనపడ్డాడు. చూడండి, కర్మగాలితే అట్టానిగా ఉంటుంది. ఆ మొదట ఎవడైతే చెప్పాడో, అరే నాయన తోడు తీసుకోపోరా,
అడవిలో చాలా భయంకరంగా ఉందిరా, ఇన్ని మాటలు చెప్పినటువంటి ఆ వ్యక్తి కనపడ్డాడు. అయ్యా మీరు చాలా అలసిపోయినట్టుగా ఉంది. చూడండి, వాడు ఏమనలే, వాడు అన్న మాటలు చూడండి, మీరు చాలా అలసిపోయినట్టుగా ఉంది, ఏదైనా ఆహారం తీసుకోండి, ఎండగా ఉంది, చాలా అలసిపోయారు తిరిగి తిరిగి అడవిలో, ఆహారం తీసుకోండి అని అన్నాడట. నాకు అక్కర్లేదు, నాకు ఆకలిగా లేదు. చూడండి, ఎవరు ముగ్గురు, నాలుగో వ్యక్తి లేదు, ఎవరు సాయిబాబా చెప్పలేదట. ముగ్గురు మాత్రం, అంటే భక్తి కర్మ జ్ఞానం, వీళ్ళు మాత్రం మాకు ఆహారం అవసరం లేదు, అది నువ్వు పెడితే నేను తినాలా? చూడ్డానికి ఎట్లున్నావు నువ్వు? ఎన్నాళ్ళ క్రితం స్నానం చేసావో తెలియదు, నీకు ఏ రకమైనటువంటి ఆచారాలు తెలియవు, నువ్వు పెడితే మేము తినాలా? భక్తి జ్ఞాన కర్మ ఈ మూడు విషయాలలో దిట్టంగా ఉన్నటువంటి ముగ్గురు మాకు ఆహారం అవసరం లేదు. మళ్ళా వెతుక్కుంటాం. ఎవరి కోసం? వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాయన కోసం, దేవుడి కోసం వెతుకుతారట. భక్తి జ్ఞాన కర్మ. అమ్మ దయచేసి శ్రద్ధగా వినేవాళ్ళు, నాకు కూడా ఆనందం కలుగుతున్నది, చాలా విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. భక్తి జ్ఞాన కర్మలతో దేవుని వెతకాలి, వెతకండి. వాడు ఏమనలే, కానీ బాబా మాత్రం, మన బాబా మాత్రం చెప్పాడట, నాకు ఆకలిగా ఉందయ్యా, తిరిగి తిరిగి వచ్చాను, ఆకలిగా ఉంది, అన్నం పెట్టయ్యా, ఏదో ఒకటి పెట్టు. అందుకనే మొహమాటం లేకుండా ఉండాలట. ఎక్కడా? డాక్టర్ దగ్గర, కొంతమంది దగ్గర, ఆహారం దగ్గర. నీకు ఆకలిగా ఉన్నప్పుడు అడగొచ్చుగా, రోగమా, అది తింటే ఏమవుతుందో, వాడు పెడితే ఏమవుతుందో, వాడు ఏంటో పెడుతున్నాడో అనుమానం పెట్టుకుంటే ఆహారం తింటే అట్టండి. అందుకని ఆహారం అప్పుడు డాక్టర్ దగ్గర మొహమాటాలు పనికిరావు. నాకు ఇది రోగం ఉందని చెప్పుకోవాలి. రోగాన్ని మొహమాటం నేను చెప్పుకుంటే ఆ డాక్టర్ ఏమనుకుంటాడు అనుకుంటూ చెప్పకపోతే ఏమవుతుందండి? అట్లాగే గురువు దగ్గర, అట్లాగే ఆహారం దగ్గర ఆ రకంగా మొహమాటం లేకుండా చెప్పాడు. నాకు ఆకలిగా ఉందయ్యా, సరే కూర్చొని తిను, ఆహారం నాకు పెట్టు, తింటాను అని చెప్తే కూర్చున్నాడట, ఆహారం తింటున్నాడట. అప్పుడు ఆ పెట్టిన వ్యక్తిలో, ఇదే మీరు జాగ్రత్తగా, ఆ పెట్టిన వ్యక్తిలో తన గురువును చూసుకున్నాడు. దర్శనమైంది అంటుంటారు. ఎన్నిసార్లు పోయినా, ఎన్ని రకమైన సేవలకు పోయినా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు కొంతమంది. ఏమనండి, దర్శనం చేసుకున్నానండి కానీ సరిగ్గా కనిపించలేదు సార్. నీ కంటికి కనిపించాలా, భగవంతుడు నీ కంటికి కనిపిస్తాడా? అందుకే దర్శనము అంటే, మీరందరూ చాలా పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతర్గతమైనటువంటి దృష్టితో చూడగలిగితే అది దర్శనం. ఎవరో మహానుభావుల పుణ్యమాని పోయినామండి, ఎక్కడ తిరుమల దర్శనం చేశామండి, చాలు. ఏం దర్శనం చేసావు? కళ్ళు చూసావా, ముక్కు చూసావా, శంఖం చూసావా, చక్రం చూసావా? ఆయనను చూశాను. ఆయన ఎవరో? ఆయన ఆయన భగవంతుడు, ఆయన అంతే. అది దర్శనం. నేను సరిగ్గా చూడలేదు సార్లు ఎవరు వదిలే వాడు కొడతాడు, బయటపా. ఎందుకు తిట్టించుకోవడం? దర్శనం ఒక్కసారండి. అందుకే ఒక్కసారి దర్శనం చేస్తే మళ్ళీ దర్శనం అయిందంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు. దేనికోసం అంటే అక్కడ ఉండే భక్తులతో నీవు సత్సంగా చేయడానికి దర్శనం చేయి. తుకారాం చెప్పాడు, త్యాగరాజస్వామి వాళ్ళు చెప్పారు, ఏమని? దర్శనం నువ్వు మొట్టమొదట భగవంతుడు దర్శనం చేసుకో, ఆ తర్వాత దర్శనం ఎందుకు చేసుకోవాలి? అక్కడ ఉండే భక్తులు ఉంటారే, ఆ భగవంతుడిని సేవ చేసుకుంటారే, ఆ భగవంతుడిని సేవ చేసుకునే వాళ్ళతో తిరుగు, వాళ్ళతో మాట్లాడు. అది అంటే దర్శనం అంటే, చూడమ్మా వీళ్ళకి ఇంత కష్టాలున్నాయి, దేవుణ్ణి నమ్ముకున్నారు, దర్శనం అది. కాబట్టి ఈ రకంగా దర్శనం చేసుకోవడం అంటే దాంట్లో అర్థమేమిటో గుర్తుపెట్టుకోండి. గురువును దర్శనం చేసుకున్నాడు, భగవంతుడిని కాదు. భగవంతుడి కోసం వెతికారు, తిరిగారు, కనపడలేదు భగవంతుడు. ఎట్లుంటాడో తెలియదు. చివరికి వచ్చారు, కాస్తంత ఆహారం తీసుకున్నాడు. ఆహారం ఇచ్చినటువంటి వ్యక్తిలో గురువును గుర్తు చేసుకున్నాడు, గురువును గుర్తించాడు, గురువును దర్శించాడు.
ఎంత ఆనందంగా, గొప్పతరంగానండి. అంటే ఆనందం ఎట్లా ఉంటుందంటే మనం చెప్పలేమమ్మ. అయ్యా నా గురువుని నేను దర్శించాను, కాస్త చెప్పండి ఎట్లా దర్శించారో అంటే వాడు చెప్పలేడండి. అది ఆనందం. బాగా గుర్తుపెట్టుకుంది, అది ఆనందం. ఆనందం అంటే అది. అట్లా అంత ఆనందంగా ఉన్నాడట. అప్పుడు ఆనందంగా ఉంటే ఆ గురువు చెప్పాడట, నాతో పాటు వస్తావా? ఇప్పుడే తిన్నాను స్వామి, కాస్త ఆనందంగా ఉన్నాను, ఎక్కడ రమ్మంటారు? నేను రాలేను, కాస్తంత భుక్తాయాసం అన్నాడా? ఇది గురువు కనపడ్డాడు, గురువు చెప్పాడు. అందుకని పాదములు అంటే ఆయన పాదాలను దర్శించాడు, ఆయనను దర్శించాడు, చాలు. పాదాలు దర్శించాడు. ఇప్పుడు పదములు అంటే చెప్పిన మాట, దాన్ని ఆచరణలో పెట్టాలి. వస్తావా? వస్తాను. ఎక్కడికి చెప్పలే. అడవిలో తీసుకుపోతాడో తెలియదు, ఎక్కడికి తీసుకుపోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ ఎవరికి అప్పచెప్తాడో తెలియదు, ఏమీ తెలియదండి. ఏంది సార్ అట్లా ఎవరైనా ఉంటారా సార్? అదే గురుచరిత్ర. గురుచరిత్ర అంటే అదే. ఎవరి గురుచరిత్ర? సాయినాథుడి చరిత్ర. ఆ సాయినాథుడి చరిత్రలో ఎంత గొప్ప విశేషమైనటువంటి విషయాలు గుర్తు చేసుకుంటున్నామంటే, గురువుకు ఆయన ఎట్లా సేవ చేశాడు, మనల్ని చేయమని చెప్పలే. అంత కఠినంగా అంత ఇదిగా లేదు. ఆయన చేసిన దాన్ని చెప్తున్నాడు. ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను. ఎక్కడికి పిలిచాడు, ఎక్కడికి రమ్మన్నాడు ముందు చెప్పలే. తీసుకుపోయాడట ఒక చిన్న అడవిలో ఒక బావి. ఆ బావిలో ఏం చేశాడు? తల్లకిందులుగా వేలాడగట్టాడు. ఎవరిని? నన్ను. సాయిబాబాయ్ చెప్పాడు ఈ కథ. తల్లకిందులుగా వేలాడగట్టాడు నన్ను, నా గురువు. చూడండి ఆయన గురువు ఎంత కష్టపెట్టాడో ఆయనను. కానీ నా గురువు నన్ను కష్టపెట్టాడని బాబాయ్ చెప్పాడా? అది కొంతమంది బాధపడుతుంటారండి. ఎందుకోనండి మీరాబాయి అంత కష్టపడిందండి, ఎందుకో ఆ త్యాగరాజ స్వామి అంత కష్టపడ్డాడండి. అరే వాళ్ళు చెప్పారా నీకు కష్టపడ్డారని? వాళ్ళు మాకు ఎంతో ఆనందంగా ఉంది, నేను నా కర్మ అనుభవిస్తున్నాను, ఈ రకంగానైనా భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నాను, వాడు ఆనందపడుతుంటే మనం ఏదో ఎంత కష్టపెట్టాడండి, ఎంత కష్టపడుతున్నారండి. కష్టపడలేదట, తల్ల కిందలుగా వేలాడగట్టాడండి. తలకాయ కింద, పైన కాళ్ళు. అవి ఒక తాళ్ళు తీసుకుపోయి కట్టాడట. ఇక్కడ కింద ఉండే నీళ్ళు దొరకవు, పైన ఎక్కడ ఏది దొరకవు, చేతులు ఇట్లానే ఇట్లా తల్ల కిందలుగా వేలాడగడితే ఎంతసేపు? 5 నిమిషాలు కాదు, గంట సేపు. గంట దాటిపోయింది, ఇంకా గంట కంటే ఎక్కువే. ఏమైంది? అంతే, బావిలో వేలాడగట్టాడు. ఆ రకంగా వేలాడగట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరు వేలాడగట్టారు? గురువు వేలాడగట్టాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వచ్చాడట, ఇప్పుడే చెప్తున్నా, వచ్చాడట. ఎవరు? ఏ గురువు అయితే వేలాడగట్టాడో తల్ల కిందలుగా ఆ గురువు వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగాడట, ఎట్లా ఉంది అని. ఇదే ఇప్పుడే నేను చెప్పగా, కష్టం అంటారే, కష్టంగా ఉందయ్యా. ఎక్కడ పోయినావు నాయన? గంట సేపు ఏలాడగట్టావు, నీళ్లు లేవు, అన్నం లేదు, ఏమీ లేదు, ఎందుకింత నన్ను కష్టపెట్టావు అని అన్నాడా బాబా? ఏమన్నాడు తెలుసా? నేను ఎంత ఆనందం పొందానో నేను చెప్పలేనయ్యా అన్నాడట. ఇది గురు చరిత్ర. గురువు చరిత్ర అంటే ఇదండి. ఆ గురువు ఎంత నా గురువు నేను చెప్పలేను. అందుకనే చెప్తారు చూడండి, పెద్దవాళ్ళు చెప్తే వింటుంటా నేను, మీరు కూడా అందరు పెద్దవాళ్ళే. అమ్మ కడుపులో ఎంత హాయిగా ఉన్నారని మనం ఒకవేళ చెప్పే అవకాశం దొరికితే మనం ఏం చెప్తాం? ఎట్లా చెప్తామండి? అసలు మాటల్లో చెప్పలేం. అమ్మ ఎంత హాయిగా, అసలు బయట పడకుండా ఉంటే బాగుండరా అనిపిస్తుంది. ఎంత హాయిగా నిశ్చింతగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉన్నామే, అంత గొప్ప ఆనందకరమైనటువంటి ఆ స్థితిని మనం అనుభవించాలే తప్ప చెప్పలేం. అట్లనే తల్లకిందులుగా వేలాడగట్టడం, దీనికి అంతర్గతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విశేషం ఉంది. ఏదైనా తల్లకిందులుగానే ఉందండి. ఏదైనా అంటే అమ్మ కడుపులో ఉండేది కూడా తల్లకిందులుగానే. అంతే, మీకు అందరికీ తెలిసిందే. విషయాలన్నీ వివరంగా చెప్పడానికి మీరు అందరు చదువుకున్న వాళ్ళే, పెద్ద వాళ్ళే.
మననం చేసుకోండి. తల్లకిందులుగా వేలాడ కట్టబడడం, బావిలో వేలాడ కట్టబడడం, ఇదంతా అంతర్గతంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా గురువు గారు టెస్ట్ చేస్తున్నాడు. ఏదో ఎంట్రన్స్ అంటారు చూడండి, ఏదో దేనికో ఎంసెట్కో దేనికో, ఆ ఎంట్రన్స్ ఏది, ఇది ఎంట్రన్స్. ఏది నువ్వు భరించగలుగుతావా, నువ్వు సహించగలుగుతావా, కాదు నువ్వు ఆనందపడగలుగుతావా. భరించగలగడం సహించడం కాదు, ఆనందపడుతున్నావా లేదా. ఎందుకు కట్టాడయా నాకు తల్లకిందులుగా. ఊర్ధ్వమూలమశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఎక్కడుంది ఇది? భగవద్గీతలో ఉంది. ఈ విశ్వమంతా ఎట్లా ఉందంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఊర్ధ్వమూలం అధం శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యశ్చ పర్ణాని హస్తం వేద వేదవిత్. ఇది మీకు తెలుసు ఈ శ్లోకం. అంటే ఈ కనిపిస్తున్నదంతా తల్లకిందులుగానే ఉంది. రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు, ఇంకొక గంట టైం ఇస్తే కూడా చెప్తాడు. ప్రయోజనం ఏంటండి, తల్లకిందులుగా ఉండేదాన్ని ఒకవేళ నీకు ఎవరైనా అట్లా ఉంచగలిగితే నువ్వు ఉంటావా? ఎప్పుడో 1 సంవత్సరం అప్పుడు, 2 సంవత్సరాలప్పుడు కాదు. మీరు ఎవరైనా గైనకాలజిస్టుల దగ్గర పోయారో లేదో తెలియదు, సర్జన్స్ దగ్గరికి. వాళ్ళు పసిపిల్లలు కదండి, ఇంతే ఉంటారుగా. వాళ్ళని ఎట్లా తీసుకుపోతారు తెలుసా? జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని తీసుకుపోరాళ్ళు. చెవు పట్టుకుంటారు, లేకపోతే ఏదో కాలు పట్టుకుంటారు, పోతారంతే. ఎలక పిల్లని తీసుకుపోయినట్టు. అంటే వాళ్ళు పట్టుకుంటారు అట్లా తల్లకిందులుగా తీసుకుపోయి, తర్వాత ఏదో చికిత్స చేయాల్సి ఉంటే చేస్తారు. మీకు అందరికీ తెలుసు చాలామందికి గైనకాలజిస్టులకు. అట్లా తల్లకిందులుగా ఉంది అని ఒకవేళ నీకు 30 ఏళ్ళప్పుడు వచ్చిన తర్వాత ఎవడైనా చేస్తే నువ్వు భరించగలుగుతావా, సహించగలుగుతావా? భరించడము సహించడమే మనకు చేత కాదు. అప్పుడు ఆనందపడ్డం మనకెక్కడండి? బాబా ఆనందపడ్డాడు. అది తన గురువు నుంచి తను పొందినటువంటి ఆనందం ఏమిటో, తన గురువు నుంచి తను పొందినటువంటి ఆ రకమైనటువంటి ఆ ఉత్సుకత ఏమిటో తెలుసుకున్నాడు. ఎంట్రన్స్ పెట్టాడు, ఎంట్రన్స్లో పాస్ అయ్యాడు. పాస్ అయినట్టేగా. ఆనందపడ్డాడు, సహించడం కాదు, భరించడం కాదు, ఆనందపడ్డాడు. నేను ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేనన్నాడు. అప్పుడు ఏం చేశాడు? నా బడికి రా అన్నమాట. ఆ స్కూలే తీసుకున్నాడండి. ఇది బాబా స్వయంగా చెప్పిన కథ. గురువారం చెప్తున్నా, మీ ముందు చెప్తున్నానని అనకూడదు, మనల్ని చేసుకుంటున్నాను. ఆయన తన బడికి రమ్మన్నాడట. బడిలోకి వెళ్ళాడు. బాబా చెప్పాడు, ఆ బడిలో నేనేం పోగొట్టుకున్నాను? మమకారం పోగొట్టుకున్నాను, అహంకారం పోగొట్టుకున్నాను. ఏం సంపాదించాను? ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించాను. ఆనందం కాదు, ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించాను అన్నాడట. అన్నారు కాదు, అన్నాడట కూడా తప్పు అన్నారు. ఎవరు? బాబా. అంటే గురువు దగ్గరికి వెళ్ళి మనం పోగొట్టుకోవాల్సింది ఏమిటి? మమకారము, అజ్ఞానం. గురువు దగ్గర మనం కనుక ఎన్ని ఏళ్ల పాటు ఉన్నా కూడా, ఎన్నేళ్ల పాటు సేవ చేసినా మన అజ్ఞానం పోకపోతే ప్రయోజనమే లేదు. నేను మళ్ళా ఇంకా 2 రోజులే ఉంది. ఈ ట్రస్ట్ వారి పుణ్యమాన హాయిగా మననం చేసుకుంటున్నాను. 2 రోజులే ఉంది, ఇంకా నేను మననం చేసుకోలేను. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన ఉంది కదా. దాంట్లో బాబా చెప్తారు, నేను అమ్మా బాబాకు సంస్కృతం వచ్చా అనే ఆలోచన చేస్తే ఎంత చక్కగా చెప్పాడండి భాష్యం. భాష్యం అంటారు, శంకరాచార్య స్వామి భాష్యం చెప్పాడు, జనజీయ స్వాముల వారు భాష్యం చెప్పారు. కాదండి, సాయిబాబా భాష్యం చెప్పాడు. నేను నాకున్నటువంటి అనుభవంలో చెప్తున్నామ్మా. ఆ శ్లోకానికి బాబా చెప్పిన దాన్ని ఈ కాళహస్తిలో ఉండేటువంటి స్వాముల వారు ఒక పుస్తకం రాశాడు. అది భగవద్గీత మీద చాలా లావుపాటి పుస్తకం. దాంట్లో కూడా ఉంది సాయిబాబా ఈ రకంగా భాష్యం చెప్పాడు అని. అజ్ఞానం పోగొట్టుకోవడానికే గురువు దగ్గరికి వెళ్ళాలి. నాలో కావలసినంత ఉంది అహంకారం, నాలో కావలసినంత ఉంది కోపపు ఆ దృష్టి. మరి ఇదంతా పెట్టుకొని నేను గురువు దగ్గర పోయి ఏం ప్రయోజనం? అది పోగొట్టుకోవాలి కాదు, పోగొడతాడు ఆ గురువుగారు. ఎప్పుడూ నువ్వు దానికోసం వెళితే నాకు జ్ఞానం ఇవ్వయ్యా, జ్ఞానం ఇవ్వయ్యా అంటే కాదండి, నాకు అజ్ఞానం అని ప్రార్థించాలట అని తద్దిద్దు బాబా చెప్పారు. నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను, అయ్యా నాలో అహంకారం పోయింది,
నాలో మమకారం పోయింది. నాకు ఏం కలిగింది? ఈ రెండూ పోయిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలిగింది అని నా గురువుకు నేను చెప్పాను. అయిపోయిందండి. ఈ రకంగా బాబా నలుగురితో పాటు అడవులకు వెళ్ళడం, వెతకడం దేనికోసం వెతికాడండి? వెతికింది కనిపించిందా? దేనికోసం వెతికారండి? దేవుడి కోసం వెతికారు. మరి దేవుడు కనపడ్డా? ఎన్నిసార్లు మీరు పారాయణం చేస్తుంటారు? దేవుడు కనిపించాడా? చెప్పాడా బాబా? అంటే కొంతమంది మాకు దేవుడు కనిపించాడండి, ఇట్లా ఉన్నాడండి, అట్లా ఉన్నాడని చెప్తారు. బాబా చెప్పలేదు. బాబా దేవుణ్ణి చూచాడు. ఎక్కడా? ఎవరిలో? ఆహారంలో, గురువులు. మొదటిది ఆహారంలో, తర్వాత గురువులు. అందుకని ఆహారం పరబ్రహ్మ స్వరూపం అండి. ఆహారంలో భగవంతుని చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ చూస్తున్నప్పుడు, ఆ పరబ్రహ్మను చూస్తున్నప్పుడు గురువు గారు దర్శనం చేసుకున్నాడు. కాబట్టి ఆహారము భగవంతుడు రెండు. భగవంతుడు ఎవరు? గురువే భగవంతుడు, వేరే భగవంతుడు లేదండి. వెతకడం నేను వెతకడానికి పోతుంటే ఇన్ని మతాలు ఎందుకమ్మా? భగవంతుడు ఇట్లానే ఉంటాడు అని ఒకవేళ ఎవరైనా నిర్ధారణ చేస్తే మరి ఆయననే అందరూ ఆయన చెప్పినట్టే వినాలిగా. మరి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఆచారాలు ఇవన్నీ ఎందుకండి? ఒకటి హిందూ అంటారు, ఒకరు ముస్లిం అంటారు, ఒకరు క్రైస్తవుడు అంటారు, ఒకరు జెరూసలేం పోతాడు, ఒకడేమో మక్కాకు పోతాడు, ఒకడేమో కాశీకి పోతాడు. ఎందుకండి? భగవంతుడు ఒకడే అయినప్పుడు ఒకడే అని చెప్తారు వీళ్ళు, కానీ వాళ్ళు కాదంటారు. ఎందుకు కాదంటారు? వాళ్ళ మతం వాళ్ళది అంటారు. మరి ఈ రకంగా దేవుడు ఒక్కడే, అల్లా మాలిక్ దేవుడు ఒక్కడే, నిజమేనయ్యా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే అనేటువంటి ఆలోచన నీకు మనసులో పడ్డప్పుడు దేవుడు ఒక్కడే. ఎవడా దేవుడు? గురువే. ఇప్పుడు గురువులు ఇద్దరు ముగ్గురు ఉండారండి, ఉంటారు. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. దేవుడు అమ్మ ఎవరు? దేవత. నాన్న ఎవడు? దేవుడు. అంతే. కానీ గురువు మాత్రం భగవంతుడే. వీళ్ళు జన్మనిచ్చిన దేవుళ్ళు, కానీ జన్మనిచ్చారు, కానీ మరణాన్ని కూడా ఇచ్చారు. నాకు జన్మనిచ్చారు, నాకు మళ్ళా దాని వెంబడే ఉంటుంది ఎప్పుడేమవుతాను. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా ఆత్మసాక్షాత్కారాన్ని కలిసి ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటూ భగవంతుడు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని చేసేటట్టుగా ఆ ధైర్యాన్ని, శక్తినిచ్చేది ఎవరు? గురువు ఇస్తాడండి. రాముల వారికి ఆ శక్తి, ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? వశిష్ఠుల వారు ఇచ్చారు. కృష్ణ పరమాత్మకు ఆ ధైర్యాన్ని, శక్తిని ఇచ్చింది ఎవరు? సాందీపుల వారు ఇచ్చారు. కాబట్టి గురువు ఇస్తాడు. కాబట్టి గురువు ఆ రకంగా మనకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. కాబట్టి అట్లాంటి గురువే మనకు భగవంతుడు. వెతకడానికి పోవడానికి ప్రయత్నం చేయకండి, గురువుని ఆశ్రయించండి, గురువుకు సేవ చేయండి అని బాబా చెప్పాడా? తన గురువు గురించి చెప్పాడు, తను ఆశ్రయించిన స్థితి గురించి చెప్పాడు. మీ ఇష్టం, మీరు అంత కష్టపడలేరు. తల్లకిందులో వేలాడగడితే ఒక్కరోజు కాదండి, ఒక్కరోజు పాటు కాస్తంత గుడంతా ముచ్చేసి మిమ్మల్ని లోపల పెట్టేసేసి మీ ఇష్టమయ్యా అంటే మనం తట్టుకోలేం. మరి బాబా అట్లా ఏం కష్టపెట్టాడా ఎవరినన్నా? లేదు. నేను కష్టపడ్డానన్నాడు. నేను కష్టపడ్డాను కాబట్టి మీరు కూడా కష్టపడాలి. కొంతమంది అంటుంటారు, మా నాన్న మమ్మల్ని బాగా కష్టపెడితే నా పిల్లల్ని నేను ఎందుకు కష్టపెట్టకూడదు? వాళ్ళు కష్టపెట్టారు కానీ నిన్ను కష్టపెడతారు. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారో మీకు తెలుసు. అయిపోయింది. ఇప్పుడు బాబా పరిస్థితి కూడా నేను కష్టపడ్డాను కాబట్టి, నేను చెప్పులు లేకుండా నడిచాను కాబట్టి మీరు కూడా చెప్పులు లేకుండా నడవండి, నేను ఈ రకంగా ఉన్నాను కాబట్టి మీరు ఆ రకంగా ఉండాలని బాబా చెప్పలేదు. అయ్యా నా సంగతి నేను చెప్తున్నా మీకు. నేను ఎవరో, నా మనస్తత్వం ఏంటి, నా గురువు ఎలాంటి వాడో చెప్తున్నాను. మీరు వినండి, చదవండి. కానీ మీరు ఏ రకంగా ఇంత జరిగిందే బాబా మనల్ని అట్లా కష్టపెడుతున్నాడా? నిజంగా ఎంత గొప్పవాడా బాబా ఎంత జాలిగానండి, వాత్సల్యం కలిగిన వాడా? ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం. నిన్ననే నేను తెలుసు కదా మీకు, త్యాగరాజ స్వాముల వర్ధంతి తిరువయ్యారూరులో ఎంత చక్కగా చేశారో మీరు చూస్తుంటారు కొంతమంది టీవీలో. దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా, ఎంత చక్కటి కీర్తన రాశాడండి. దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు పోడుతురా.
ఇన్ని పనికిమాలిన పనులు చేశానే నన్నెవడు పొడుచుతాడయ్యా, నీ వల్ల కూడా కాదు అంటే అట్లా చూడండి. తనకుండేటువంటి చెడు గుణాలన్నీ చెప్పుకున్నాడు. అదండి శిష్యుడికి ఉండవలసిన లక్షణం, నిజమైన భక్తుడికి ఉండవలసిన లక్షణం. నేను చాలా బాగా చదువుకున్నాను, నాకు చాలామంది తెలుసు, నేను పెద్ద హోదాలో ఉన్నాను, పో ఇవన్నీ పక్కబెట్టు. నిరహంకారంగా నీవు ఏవి తప్పులు చేసావో చిన్నప్పటి నుంచి, అమ్మ కడుపు నుంచి బయటపడ్డప్పటి నుంచి కాదు, అమ్మ కడుపులో ఎన్ని తొక్కావో, అటు ఇటు మీ అమ్మని ఎంత కష్టపెట్టావో నీకు తెలుసా? మరి అదంతా నీకు గుర్తులేదా? కాబట్టి ఏ రకంగా మనం ఎంతమందిని కష్టపెట్టామో, కొంతమంది అంటుంటారు మేము ఎవరిని కష్టపెట్టలేదు సార్, అతను నాకు కష్టపెట్టడం అంటే నాకు తెలియదు సార్, కానీ భగవంతుడు ఎందుకో నన్ను కష్టపెడుతున్నాడు సార్. బా 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 ఎవరిని కష్టపెట్టాడట, ఆయన మాత్రం కష్టపెడుతున్నాడట భగవంతుడట. ఎవరండి ఆ భగవంతుడు? ఆ భగవంతుడు నిన్నెందుకు కష్టపెట్టాల్సిన అవసరం ఉంది? అసలు అవసరం ఏముందండి ఆయనకి? కాదు, గుర్తుపెట్టుకోండి. సాయి ఎట్లాంటి వాడు? గురువును ఆశ్రయించండి అయ్యా. ఎవరా గురువు? సాయిబాబాయే. మళ్ళా గురువును ఆశ్రయించండి అంటే మళ్ళా వెతకడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడున్నాడో ఆయన, ఏ రకంగా అటు ఇటు తిరిగి ఎన్ని ఊళ్ళు తిరిగినా మనకు డబ్బులు ఖర్చు, ఆయాసమే తప్ప మనకు గురువు యొక్క ఆ స్థానాన్ని గుర్తుపెట్టుకోగలిగితే చాలండి. గురువును ఆశ్రయించండి, సేవ చేయండి, అంత కష్టపడకండి, అక్కర్లేదు. చెప్పలేదు బాబా, మనం తెలుసుకోవాలి. నీకు ఒక నిజమైన సంస్కారం కలిగి ఉంటే చెప్పనక్కర్లే, ఒరే నాకు ఈ రకంగా కాస్తంత కాలుకు నొప్పిగా ఉందిరా, సేవ చేయరా. మీరు చెప్పలేదు కదా నాన్నగారు అంటే ఎట్లా ఉంటుందండి? చెప్పాలా, చెయ్యాలి. కాబట్టి అట్లాగా గురువుకు సేవ చేయాలి. ఏ రకంగా సేవ చేయాలి? నాకు మా గురువుగారికి సేవ చేయాలని ఉంది, కానీ నేనేమీ చేయలేనండి. ఏం చేయలేవు? ఏమీ చేయలేండి. నా దగ్గర డబ్బులు లేవండి. ఏదైనా ఇద్దామంటే నా దగ్గర డబ్బులు లేవండి. ఏమన్నా చేద్దామంటే చేత కాదండి. ఏం చేత కాదయ్యా నీకు? నీ పిల్లలకు చేస్తున్నావుగా, ఏమి చేత కాకుండానే చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? మమకారం, ప్రేమ. నీకు ఏది చేతనవుతుందో అది చెయ్యి. అందుకనే హేమాది పంత్ గారు చెప్తున్నారు, నాకేమీ చేత కాదు, 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఏది చూడండి, ఆయన చెప్పిన మాట చెప్తున్నా. 60 ఏళ్ళు దాటిపోయినాయి, సరిగ్గా ఒళ్ళు సహకరించదు, రోగాల పుట్ట, కాలు నడవదు, చేతులు ఆడవు, కళ్ళు కనిపించవు, అన్నీ. ఇంత దీనికి తోడు పైన చపల చిత్తం, మనస్సు నిలకడగా ఉండదు. వృద్ధస్థావత్ చింతాసక్త. మరి ఈ స్థితిలో నాకుండదు ఒకటి గుణం. ఏ గుణం? వాగుతా. ఒకళ్ళు చెప్పింది నేను వినను, నేను చెప్పింది వాళ్ళు వినాలి. చెప్తూ పోతుంటా, నాకు ఈ చెడు గుణం ఉంది బాబా, ఈ గుణాన్నే నీకోసం వాడతా. ఇది సేవ. నేనేం చేయగలుగుతాను? నీ గురించి నేను చెప్పుకుంటూ పోవాలి, అంతే. నువ్వు పనికి మాలినోడిరా, నీకేం చేత కాదు, నువ్వేం చెప్తున్నావని దయచేసి నన్ను అనకండి. నేను బాబా దగ్గర తీసుకున్న ఆశీర్వచనంతో మీకు చెప్తూ పోతున్నా, వినండి అమ్మా అని చెప్పుకున్నాడా హేమాది పంత్ గారు. అట్లాగే మనకుండేటువంటి స్థితిలో ఏం చేయలేం. హేమాది పంత్ గారు ఏమీ చేయలేడట. చివరికి చూడండి, గురు చరిత్ర రాశాడు, సచ్చరిత్ర అనే పేరుతో గురు చరిత్రను రాశాడు. ఎంత గొప్పగా 9918 పద్యాలు ఓవి ఛందస్సులో రాశాడు. ఎంత బాగా రాశాడు. కొంతమంది మా ఆవిడ కానీ కొంతమంది కాస్తంత బాగా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు, నిజంగా అది ఒక సాహిత్య ప్రబంధం. అది దాన్ని నేను తెలుగులోకి అనువాదం చేసే అదృష్టం కలిగింది. నేను రాస్తుంటే నాకు అనిపించింది, ఇంకా ఏమి రాశాడు రా నాయన బాబోయ్, అద్భుతం అండి నిజంగా. ఆ సాహిత్యం కానీ ఆ సారస్వతం కానీ నిజంగా అమ్మవారు అక్కడ ఆయన ఏళ్ళే ఆడుకున్నదండి. ఎవరు? సరస్వతీ తల్లి ఆడుకున్నది. ఇంత ప్రాసండి నిజంగా. మీరు మూలం అంటే కొంతమందికి దగ్గర నేను అనువాదం చేస్తున్న పుస్తకం ఉండాలి. ప్రాసన్న మొట్టమొదటి పద్యమే చెప్తున్నాను. ఏది? ప్రథమ కార్యారంభస్థితి తవ నిర్విఘ్న పరిసమాప్తి. ప్రాస చూడండి. ప్రథమ కార్యారంభస్థితి తవ నిర్విఘ్న పరిసమాప్తి, ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి.
ఇష్టకరిదే మంగళే శిష్టకరిదే మంగళే. ఎంత సులువుగా చూడండి. ఇట్లా 9,900 పద్యాలు, 51 అధ్యాయాలు. అబ్బా, అది ఎప్పుడు రాశాడండి? 30 ఏళ్ళప్పుడా, 40 ఏళ్ళప్పుడా? కాదు, 60 దాటిపోయింది, 65 కూడా దాటిపోయింది, రిటైర్ అయిపోయాడు, పెన్షన్ సరిపోవడం లేదు. ఆ రకంగా ఉన్న స్థితిలో అన్నా సాహెబ్ దబోల్కర్ అని పేరు ఉన్నటువంటి ఆయనను హేమాడి పంత్ అని పిలిచి ఆ రకంగా ఆశీర్వదించి ఆజ్ఞ, నా కథలను గుర్తు చేసుకో అని చెప్తే అట్లా గుర్తు చేసుకున్నవాడు ఇప్పుడు ఏం చేయలేనండి, నా వల్ల ఏం కాదండి, నా చేత కాదండి, ఎంతో కొంత నేను ఇప్పుడు చెప్తున్నా, నా వల్ల ఏమీ చేత కాదు, నేను నడవలేను, నేను ఎవరికి ఏది చేయలేను. కానీ నాకు అనిపించింది, అయ్యా కూర్చున్నా, కనీసం సచ్చేత మననం చేసుకుందాం. ప్రసాదరావు గారు ట్రస్టీ వాళ్ళు 1వ తారీఖు రమ్మన్నారు, నాకు వీలు కాలే, వచ్చాను, ఆ రోజున వెళ్ళిపోయాను. తర్వాత 4వ తారీఖు నుంచి అదే వాళ్లకు నేను చెప్పాను, పగలు పూటైతే మీకు కష్టం అవుతుందేమో. లేదు స్వామి, మాకేం ఇబ్బంది లేదు, మేము పగలైనా వస్తాం, ఏ టైం అయినా వస్తాం. అంటే చూడండి ఎంత మార్పు వచ్చిందో, ఎంత చక్కగా కూర్చొని. నేనంటే ఇది నేను చేసిన మార్పు, మీ సౌకర్యం కాదు, ఇది నా సౌకర్యం కోసం నేను చేశాను. కానీ నాకు ఎందుకు చేశాను? నాకు ఉండేటువంటిది ఇది ఒక్కటే లక్షణం, ఇది ఒక్కటే నాకు, ఏది వాగుతా, మాట్లాడతా, అది ఇంకా నాకు పోలే. ఆ మాట్లాడేది వీలున్నంత వరకు సాయి చరిత్ర మాట్లాడదాం, ఇంక ఏ చరిత్ర వద్దు. ఎన్నో చరిత్రలని కొంత తెలుసుకున్నాను, ఏదో చదువుకోనో వినుకోను, కానీ ఈ చరిత్రే అది. అట్లా ఏదైనా చెయ్యాలి, బాబా కోరుతున్నది అదే. మీకు డబ్బులు ఉన్నాయి, చూస్తుంటారు కొంతమంది, సచరిత్ర పుస్తకంలో ₹2 పంపించాలన్నారు కదా సార్ ఏమో. ఇప్పుడు ₹2 ఎట్లా పంపించాలి సార్? నీ ఇన్కమ్ ట్యాక్స్ కడతావు 2 లక్షలు, సచరిత్రలో ఉందండి ₹2 పంపిస్తావా సిడీకి? ఏమండి అంటే ఎంత లోభత్వమో చూడండి. ఏం డబ్బులు ఖర్చు పెట్టలేవు, ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు? మళ్ళా వస్తుందో రాదు. సాయిబాబా చెప్పాడండి, ₹10 ఖర్చు పెడితే ₹100 ఇస్తాడని. నాకేమి ఇవ్వలేదు సార్, నాకు ₹100 ఖర్చు అయింది సార్. ఇవ్వడు. నీ బుద్ధి ఎంతో, నీ గతి ఎంత, నీ మనస్సు ఎంతో, నీ అనుభవం అంతా. నేను ₹10 కాదు, నేను ₹100 ఇస్తాను. అయ్యా నాకు బుద్ధి తిప్పచ్చు, నాకు బుద్ధి రావాలి. నాకు ఏ బుద్ధి? అరే నాన్న ఉన్న దాంతో తృప్తి పడరా అమ్మ, అది ఎందుకు వస్తుంది సార్? అది వస్తే మిమ్మల్ని ఎందుకు పడుకో, అదే 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 కోరుకో. ఏదైతే నీకున్నదో అది నీది, ఏదైతే నీకు రాలేదో నీది కాదు. అది భగవంతుడు నీకు ఇవ్వలేదు. అంతే. వ్యాపారం చెయ్యి, సంపాదన చెయ్యి, కోట్లు సంపాదించు. తెలుసు కదండి, ఆ రోజులలో, ఈ రోజులలో కాదు, ఆ రోజులలో వ్యాపారం చేసేవాళ్ళు లాభాలు వస్తే నీకు కొంత ఇస్తాం పర్సంటేజ్. ఎవరు? దాము అన్న, తెలుసు కదా. ఏందండి గల? ఇది ఎక్కడుంది? సచ్చరిత్రలో ఉంది. అంటే మన గురుగారు ఎట్లాంటి వాడో చూడండి. ఏందా బుద్ధి ఉందా లేదా? నాకు పర్సంటేజ్ ఇస్తావా అంటే నీకు లాభంలో పర్సంటేజ్, అది కూడా నాకు అనిపిస్తుంది. ఎంత నమ్మకం. వచ్చే దాంట్లో ఇస్తానని లాభంలో ఇస్తాడట. అంటే లాభం రాకపోతే ఇయ్యడా? మీరు సత్యత కూడా చదువు. లాభం వస్తే లాభంలో ఇస్తాడట, అసల్లో ఇవ్వడట, లాభంలో ఇస్తాడట. లాభం ఎంత వస్తుందో రాకపోతే ఇవ్వవా? అయినా బుద్ధి ఉందా దాము? నన్ను ఈ రకంగా లేదండి, తిట్టలేదు. ఒరేయ్, ₹5 కొంటావురా, ₹2 అమ్ముకుంటావు. ఎవడన్నా అట్లా అమ్ముకుంటాడు సార్? ₹5 కొని ₹2. ఇది బాబా చెప్పాడు. అయినా నీ ఇష్టం. ₹5 కొంటావు, ₹2 అమ్ముకుంటావు. అది నీ కర్మ. నేనేం చెప్పలేను. కొంతమంది కర్మ అంతేనండి. వ్యాపారం చేస్తారు కానీ ఏందో సార్ వస్తున్నది కానీ పోతున్నది సార్, పోతుంది అంతే. వాడికేమో వస్తున్నది కానీ అట్లా మిగిలిపోతున్నది సార్, వాడంతే. ఇదేనండి ఈశావాస్యం. ఇదే ఈశావాసోపనిషత్ అర్థం. ఎవరికెంత వస్తున్నదండి భగవంతుడు వాళ్ళకి అంత ఇస్తాడు. ఇదే నౌకరి పిల్ల కథ. నేను చెప్పలేను, ఏమో 2 రోజుల తర్వాత 2 రోజులకు మళ్ళీ రేపు ఏమి చెప్తాను. ఇట్లా చూడండి, ఇన్ని కథలు ఉన్నాయి సచ్చరిత్రలో. ఇంత ఆధ్యాత్మికమైన అంతరంగా, ఆ ఆధ్యాత్మికమైన అంతరార్థం కలిగినటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో సచ్చరిత్రలో. కాబట్టి ఈ రోజున మీ ముందు నేను
వెతకడం అనేది అవసరం లేదురా, గురువుని ఆశ్రయించండి అని బాబా ఈ రకంగా నలుగురు యొక్క కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటి విషయాలలో ఏ రకంగా వెతికి ఏమీ లాభం లేదు. బాబా మాత్రం గురువుని ఆశ్రయించాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తా, ఆయన ఉద్యోగం చేశాడటండి. ఇదే విషయంలో చెప్తూ అన్నాడు. ఆయన స్వయంగా ఆయన ఉద్యోగం చేశాడు. ఏ ఊళ్ళో అట? బీడ్గాం. ఏం చేశాడట? ఈ వస్త్రం నేసిన తర్వాత, వస్త్రము నేత అయిపోయిన తర్వాత దాని మీద రంగులు పూశాడట. అంతకుముందు ముగ్గురు అక్కడ ఉద్యోగం చేస్తున్నారట. వాళ్ళ ముగ్గురి కంటే కూడా ఎక్కువగా నేను బాగా నైపుణ్యంతో చేశాను. నాకు ఆ పై యజమాని వాళ్ళందరికంటే నాకు ఎక్కువ జీతం ఇచ్చాడు. సత్యత ఉంది కదా సార్, ఇది పుస్తకాలు అందరి ఇళ్ళల్లో ఉన్నాయి, చదవండి, వినండి. ఏమిటండి ఆయన ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? అది బీడ్గాం. మా అల్లుడు గారు కూడా బీడ్గాంలో ఉద్యోగం చేశాడు, ఎస్బీఐలో. అది బీడ్గాం ఊరి పేరు వచ్చిందట. బీడ్గాం అంటే బీడ్గాంలో చేశాడు అనుకోకండి. బీడ్గాం కొంతమంది ఎక్కువ మంది ఉండేటువంటి గ్రామం. ఏం చేశాడు? నేత మీద రంగులు పూసే పని చేశాడు. ఏంటంటే అర్థం? నేతగాడు ఎవరండి అసలు? కొంత జ్ఞానం కలిగి ఉండాలి. మీకు అందరికీ ఉంది లేదని నేను చెప్పను. కొంత జ్ఞానం కలిగి ఉండాలి. ఏంటది? నేతగాడు ఎవరండి? ఈ వస్త్రాలు నేసేవాళ్ళు నేతగాడు కాదు. వీళ్ళు టెక్స్టైల్స్ కంపెనీస్ పెట్టుకునేవాళ్ళు కాదు. అసలైన నేతగాడు ఎవరంటే భగవంతుడే. అదేంటంటే కొత్తగా చెప్తున్నారని మీరు అనకండి, మీరు అందరికీ బాగా చదువుకున్న వాళ్ళే. ఎందుకంటే ఈ రంగు, ఏ రంగు? ఈ రంగు, ఆ రంగు ఉందే. అమ్మ కడుపున పుట్టిన తర్వాత పుట్టాడా ఆడపిల్ల, ఏ రంగు? నువ్వేమైనా పూస్తావు ఏషియన్ పెయింట్స్ నుంచి తీసుకొచ్చి? ఎక్కడి నుంచి వస్తుందండి ఈ రంగు? ఎంత గొప్పగా ఉందండి ఆ అమ్మాయి, ఎంత గొప్పగా ఉన్నాడండి అబ్బాయి. ఎవరండి తయారు చేస్తున్నది? ఆ రంగు ఎవరండి? అసలు చర్మం చూడండి, ఒక్కొక్కటి చర్మం చూస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ముఖం చూస్తే ఎంత తేజస్సుగా ఉంటుంది. ఇదంతా ఎవరు తయారు చేశారు? భగవంతుడు. ఎంత గొప్ప నేతగాడివయ్యా అని వెంకటేశ్వర స్వామి ఒక కీర్తన రాశాడు. ఎవరి గురించి? వెంకటేశ్వర స్వామి గురించి. అట్లాంటి నేతగాడు చేసే వస్త్రం ఉందే, దాని మీద రంగులు పూశాడట. ఈ రంగులు పూయడం ఏంటి సార్? బుద్ధిగా ఆలోచించండి. నేను చెప్పిందే నిజమని నేను చెప్పడాలా. మీరు దయచేసి ఇది తప్పు స్వామి నన్ను అన్నా నాకే తప్పులేదు. మీరు ఏదైనా ఆలోచిస్తే నాకు చెప్పండి. రంగులు పూయడం అంటే తెల్లటి రంగు పూశాడు అంటే సాత్వికం, ఎర్రటి రంగు పూశాడు రజోగుణం, కాసంతో ఆకుపచ్చ తమోగుణం. రంగులకు గుణాలు ఆపాదిస్తారు కదండి. ఆ రకంగా నేను ముగ్గురు చేసే పని కంటే ప్రత్యేకంగా చేశాను. అంటే ఈ రజస్తమ సత్వగుణాలకు అతీతంగా ఉండేటువంటి స్థితిలో వాళ్ళకి రంగులు పూశాను. అంటే ఇగో వచ్చారు రమేష్ గారు, అయ్యా ఈయన కాస్తంత కోపము, ఉత్సుకత, పరుగు తీస్తున్నాడు, కాస్తంత తగ్గిద్దాం, అందరితో కలిసి తిరగాలి. రంగు పూసేశాడు. ఎవరు పూశారు? బాబా పూస్తారు. ఆ పని చేశాడటండి. ఏమనుకోకండి, బాబా చేసే పని ఇదే. నాకైనా అంతే. ఈ రంగు ఎప్పటికైతే 3 గుణాలకు అతీతంగా రంగు పూసేటప్పటికి ఆ పై యజమాని అంటే భగవంతుడు. అరే ఏం చేసినావు భయ్, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని మెచ్చుకున్నాడట. ఆయన ఇచ్చాడటండి జీతం 600 రూపాయలు. 50, 100, 150, మొత్తం టోటల్ 300. 300 ఇంటూ 2 600 రూపాయలు. డబ్బులు కాదయ్యా, ఆ యజమాని నాకు గప్పాడు. ఆ యజమాని నా నెత్తిన చేయబెట్టి ఆశీర్వదించాడు చాలు. ఏ యజమాని ఎవరైనా భగవంతుడు. ఇదండి సచ్చరిత్ర. అంటే మీరు నా దగ్గరికి రండి, మీకు కావాల్సింటే ఏ రకమైనటువంటి రంగులతో కాదు, నేను ఒకటే రంగు నాకు కావాలి. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణముల అతీతమైన గుణం ఒకటి ఉంది. ఆ గుణము ఏదైతే భగవంతుడి చాలా ప్రీతిపదమైనటువంటి గుణం ఉంటుందో ఆ గుణాన్ని నేను ఇస్తా, నేను మీకు పూస్తా. అంటే ఆయన పూయాడు, మన మనసును మారుతాడు. ఈ రకంగా చేస్తాను అని బాబా ఇదే అధ్యాయంలో ఆ దేవుడి వెతకడం కాదయ్యా, గురువుని ఆశ్రయించండి.
పూర్తిగా నేను చెప్తున్నానమ్మా, దేవుని వెతకవద్దు. వెతికి వెతికి అలసిపోవద్దండి. ఏమీ అలసిపోవద్దండి. అన్నంలో దేవుణ్ణి చూడండి. తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు మాత్రం దయచేసి, మీకు చాలామందికి మీకుండదు అలవాటు, మా బంధువుల్లో కూడా ఉంది, టీవీ ఎదురుగా పెట్టుకుంటారు, క్రైమ్ చూస్తారు. అన్నం తింటున్నాం కదా, ఏదో తింటున్నాం కదా, ఎదురుగా చూసేటువంటి చూపులు దానివల్ల దీనివల్ల ఏమవుతుంది? ఉద్రేకం కలుగుతుంది, ఉత్సాహం ఎక్కువ అవుతుంది. ప్రయోజనం ఏముంది? ఏదన్నా వచ్చిందనుకో వార్త, అయిపోయా, షట్ డౌన్. ఎందుకండి అంత నిరసపడతారు? ఏమైందండి? ఇంకా ఏం కాలేదండి, ఇప్పుడే ఆటో ఎక్కాడట ఆయన, హార్ట్ అటాక్, ఇంకా చావలే, అయిపోయా, వీడికి వస్తుంది హార్ట్ అటాక్. ఇంత అంటే మనం తినే తిండిలో ఉండేటువంటి దాంట్లో మనకు వచ్చేటువంటి ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుంది. మీరు ఏదో తినేసాము అయిపోయింది కాదండి, తిన్న తిండి వల్ల తర్వాత ప్రభావం కలుగుతుంది కదా, అలాంటిది కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటి తిండి, రెండవది గురువు. అట్లనే తిండి మీదే ఆధారపడకండి, తినేసేయండి, వదిలేసేయండి, అంతే. ఏది మనకు భగవంతుడు ప్రాప్తం చేశాడో తినండి, భగవంతుడి మీద గుర్తు చేసుకోండి, తినండి. తర్వాత గురువుకు సేవ చేసే ఆలోచనలో ఉండండి, దానికోసమే ఉత్సుకతగా ఉండండి అని బాబా మనకు సత్వ రజస్తమో గుణముల కంటే కూడా అతీతమైనటువంటి ఆ గుణమును మనకు ఇచ్చేవారు. కాబట్టి ఇంకోటి చెప్తున్నా, భక్తి, జ్ఞానము, కర్మ, ఈ మూడు కర్మల కంటే కూడా గురువును ఆశ్రయించడమే చాలా గొప్ప అని మనకు ఈ సచ్చరిత్ర, ఈ గురుచరిత్ర ద్వారా గుర్తు చేశాడని గుర్తు చేస్తూ, ఈరోజు గురువారం కాబట్టి పల్లకి సేవకు సంబంధించినటువంటి ఆ పాటను మీకు మననం చేస్తూ ఈరోజు మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను. అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో స్థాయికి అపురూపమైనది పల్లకి సేవ. అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, సావడి వెళ్ళే ఊరేగింపది, అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడగా, తకిట తకిటయని తాళములేయగా, ద్వారకమాయి పరవశించగా, బాబా ఎదురుగా భజనలు సాగగా, ప్రతి గురువారము ఆనందముగా, ప్రతి గురువారము ఆనందముగా, భక్తులు చేసే సంకీర్తనముగా, అపురూపమైనది పల్లకి సేవ. ద్వారకమాయిని అలంకరించిరి, తులసి గోటుకో మెరుగులు దిద్దిరి, పల్లకినేమో సిద్ధము చేసిరి, శ్యామకన్నిని సింగారించిరి. శేజహారతికి ముందే జనము, శేజహారతికి ముందే జనము, చూడక వచ్చిది ఆ ఉత్సవము, అపురూపమైనది పల్లకి సేవ. మసీదు నిండా భక్తులు చేరిరి, మసీదు నిండా భక్తులు చేరిరి, బారులు తీరి బయటను నిలిచిరి, కొందరు దివిటీలను వెలిగించిరి, రక్షక భటులుగా కొందరు నిలిచిరి. సాయినాథుని సేవకులమని, సాయినాథుని సేవకులమని, షిరిడీ చేరి దివ్యోత్సవమని, అపురూపమైనది పల్లకి సేవ. భక్త మహల్తుడు కుడివైపుండగా, ఎడమవైపున తాత్యా ఉండగా, సాయినాథుడు వింటే మంగళధ్వనులు మానోగంగా, మంగళధ్వనులు మానోగంగా, షిరిడీపురమే పులకించంగా, అపురూపమైనది పల్లకి సేవ. చెలుమున కఫినీలోన వేసుకొని, సటకాని మోచంక పెట్టుకొని, ఉత్తరీయమున పైన వేసుకొని, తాత్యా ఇచ్చిన షాలు వేసుకొని, కదిలను బాబా యోగీశ్వరుడిగా, కదిలను బాబా యోగీశ్వరుడిగా, దత్తదేవుడని భక్తులు పొగడగా, అపురూపమైనది పల్లకి సేవ. వాయిద్యాలు మారు మ్రోగను, టపాకాయలు పెళ్ళ పేలెను, మసీదులోని దీపమునార్పను, నడిచే నేలపై గుడ్డలు పరుచగా, నడిచే నేలపై గుడ్డలు పరుచగా, సాయి అడుగులకు మడుగులు వత్తగా, అపురూపమైనది పల్లకి సేవ. సంతోషముతో మనసు పొంగెను, భక్త మహల్దుడు నృత్యము చేసెను, శ్యామకర్ణము ముందుగా నడిచెను, బాబా నామము మిన్ను ముట్టను, మసీదు నుండి బయటకు వచ్చెను, సాయి చావడి వైపు సాయి నడిచెను, అపురూపమైనది పల్లకి సేవ. తూర్పు దిక్కున బాబా పూజను, సంధ్యా సమయం సూర్యుని పోలెను, ఉత్తర దిక్కుకు బాబా
చూశాను పరధ్యానములు ఋషిగా నిలిచను సద్గురు సాయే నిరంజనుడిగా సద్గురు సాయే నిరంజనుడిగా నడిచను అందరిలోని దేవునిగా పురోపమైనది పల్లకి సేవ రంగురంగుల దీపములెట్టిరి నిలుటబ్దములు వేలాడగట్టిరి తెల్లని రంగును కప్పుకు వేసిరి భక్తులు తావుడిని అలంకరించిరి ముందుగా తాత్యాలోనికి వెళ్ళెను ఆసనమేసి సాయిని పిలిచెను అపురూపమైనది పల్లకి సేవ గద్దెపై సాయి కూర్చొని ఉండగా నిమోన్కరుడు ఛత్రము పట్టగా సాయి చేతులకు గంధము పూయగా తాంబూలమును సమర్పించగా వెండి పళ్ళెముల కాళ్ళు కడుగగా అర్ఘ్యపాద్యములు జోగు ఇవ్వగా అపురూపమైనది పల్లకి సేవ మోహములేని నిరాడంబరుని అవధూతయగు ఆ పరమాత్మని భక్తుల ప్రేమకు లొంగే దేవుని సాయిని అర్చన చేసే హారతులివ్వగా భక్తులు హృదయానందము నొందగా అపురూపమైనది పల్లకి సేవ కని వినియరుగని దివ్యోత్సవముని ఇక మున్నెల్లరు జరగబోదని మనసును దళచిన శాంతి కలుగునని చెడు కళ్ళలేవి నిద్రలు రావని హేమాధిపంతో వర్ణించినది రాజేంద్రుడు పాటగా మలచినది అపురూపమైనది పల్లకి సేవ షిరిడీలో సాయి అపురూపమైనది పల్లకి సేవ అపురూపమది అసమానమది సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ రేపు సత్యర్థలో రేపు ఎల్లుండే ఈ జ్ఞానయజ్ఞం ఇక్కడ అమ్మవారికి సాయిబాబాకు తేడా లేదు ఆ బాబా ఎవరు అమ్మవారే అని నిర్ధారించే కథను గుర్తు చేసుకుంటాను రేపు శుక్రవారం పైన గుర్తు చేసుకోండి రేపు ఆ కథను మననం చేసుకుందాం కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనిజం వా మానసం వా అపరాధం విహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. కొంతమంది వాడు 5వ రోజు ప్రత్యేకంగా గురువారం ఆయన ప్రవచనాలు యాక్చువల్గా జనవరి 1 ప్రారంభించారు. కానీ ఆరోగ్యరీత్యా కావచ్చు కాలం కాస్త ఆయన పరీక్షలు ఆరోగ్యం బాగలేదు కనుక కాళ్ళు ఆయన పగలు చేయాలని అనుకోవడం ఆ పగలు ఇంత చక్కగా మీరంతా వచ్చిన మనం చప్పట్లు కొట్టుకోవడం మనం చూస్తున్నాను. ఎందుకంటే నేను ఊహించలేదు, నా వరకు నేను మహా అయితే ఒక 5-10 మంది వస్తారు స్వామి, మీకు ఎప్పుడు వచ్చేవాళ్ళని వస్తామని చెప్పని అనుకున్నాను. కానీ బాబా అలా పిలుచుకొచ్చాడు మా అందరిని కూడా. ఎక్కడో పిచ్చుక కాలుకి తాడు కట్టి లాగినట్టుగా మీ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చాము. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఇవాళ ముఖ్యంగా మన మధ్య ఆయన చెప్పిన విషయాలు చాలామందికి సేమ్ మనకు అనుభవాలే. ఏదైతే ఆ బాబా కథ చెప్పాడో ఆ బావిలో వేలాడి గురించి నాకు తెలిసి ఆ డాక్టర్ పట్టుకుపోయి చెప్పండి చూడాలి. నాకు మనం ఆడవాళ్ళం కాదు కాబట్టి మాకు తెలియదు కనుక ఆ డాక్టర్ 2 కాళ్ళు పట్టుకొని అలా తీసుకెళ్తాడని చెప్పారే, అని తలకిందులుగా తీసుకెళ్తారండి. అది కొత్త విషయం నాకు. ఇలా ఏదో ఒక విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది, మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆయన చెప్పే ప్రవచనాలు మనకి సంబంధించిన విషయాలు వస్తూనే కొంత జ్ఞానాన్ని కూడా మనకు పొందే అవకాశం వస్తుంది. కనుక 30 ఏళ్ళుగా ఇలా వింటున్నా కూడా ఎక్కడ విసుగు కానీ లేదా బోరు కానీ అనిపించకుండా ఆయన జోలపాటు పడినట్టే చాలామంది పడుకుంటూ ఉన్నాం హాయిగా. అలా జరుగుతూ ఉంటుంది. అదొక ప్రవాహంలాగా మనం వెళ్ళిపోతున్నాం. ఆ సత్యతలో ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతూ ఉంది. ఇది ఇంకొక 2 రోజులు, రేపు ఎల్లుండి శనివారం రోజున చివరిగా దాన్ని ఏమంటారు స్వామి, నేను ముగింపు అంటాను, స్వస్తి ఆ భాష మనకు రాదు కాబట్టి స్వస్తి చెప్తారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవద్గీత. దాదాపు మన హిందువులందరూ కూడా భగవద్గీత గురించి తెలుసు మనకి. కాకపోతే చదివే ఓపుకుంటూ చదువుతారు, లేదంటే ఆ సినిమాలను సీరియళ్లను చూస్తూ అబ్బాయి ఇంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. అటువంటి భగవద్గీతని నారాయణ శర్మ గారికి చెప్పని ఆయన ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి కూడా మన రిజిస్టర్గా చేసిన మహానుభావుడు రామప్రసాద్ గారు, ఆయనకి స్నేహితుడు ఆయన మన మందిరంలో ఈ భగవద్గీత పిల్లలకి పెద్దలకి ఎవరికి కావాలన్నా కూడా చెబుతాను, మీరు అవకాశం ఇస్తే అని చెప్పడం జరిగింది. అలా ఆ పుస్తకం కూడా రాశారు. భగవద్గీత ప్రత్యేకంగా ఈ బుక్ కూడా రచించారు. ఎందుకంటే నేను దూర ప్రాంతం వాళ్ళకి చెప్పను, కానీ మన బాబు కూడా సంబంధించి చెప్తున్నాను. వారు మనకి
వారానికి ఒకసారో నెలకు ఒకసారో మొత్తానికి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు ఉచితంగా. రూపాయి తీసుకోకుండా ఈ భగవద్గీతని మనకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. కనుక మన సమయం చూసుకొని ఈ జనవరి మేబీ సంక్రాంతి అయ్యాక ఇప్పుడు వాళ్ళు టైం ఫిక్స్ చేసుకొని మీకు అందరికీ కూడా మెసేజ్ పంపిస్తాము. దాని ప్రకారం మనం వచ్చే ప్రయత్నం చేద్దాము. కనుక ఆయన వచ్చినందుకు ఒక రకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్తూ చప్పట్లు కొట్టవలసిన మనం తీసుకొని నారాయణ స్వామి గారికి. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా షిరిడి మనం సప్తాహ కార్యక్రమం అఖండ సాయినామం, దాంతోపాటు పల్లకి సేవ, రోజు నిత్యం అభిషేకాలు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉమామహేశ్వరరావు గారు ఆయన హైకోర్టు రిజిస్ట్రార్గా రిటైర్ అయిపోయి ఆమె సత్యమణి కూడా డాక్టర్, ఆయుర్వేద డాక్టర్ ఆమె, వారంతా కూడా మనందరినీ రమ్మని చెప్పి ఆహ్వానించారు. దానికి కాను అవకాశం ఉన్నవారు షిరిడీకి ప్రయాణం అయితే ఆ సప్తాహం మొత్తం కూడా అక్కడ మనం వినే అవకాశం ఉంటుంది. అలాగే ఆయన అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ మొత్తం అరేంజ్ చేస్తారు. మనం పేమెంట్ చేయాలి. అందుకు నిన్న మన సాయి బంధువులు నలుగురు వెంటనే ముందుకు వచ్చారు. అందులో భాగంగా మీరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా రావాల్సిందిగా మనవి చేసుకుంటూనే ఈరోజు రాంప్రసాద్ గారు, అటు పక్క నారాయణ శర్మ గారు, అలాగే పద్మావతమ్మ గారు ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతం మన దగ్గరికి వచ్చి మన మందిరంలో ఈ ప్రవచనం వినాలని, ఈ యొక్క ధ్యాన యజ్ఞాన్ని పరిపూర్ణ చేయాలని భావంతో వాళ్ళు వచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూనే మా తల్లి రాధాదేవి గారు, సాంబశాస్త్రి గారి యొక్క సత్యమణి మా చైర్మన్, ఫౌండర్, అంతా ఈ గుడి నిర్మాణం అంతా కూడా వారు చేసిందే. మేమంతా కూడా పని తెచ్చామేమో కానీ దీని ఆర్కిటెక్చర్ మొత్తం కూడా శాస్త్రి గారిదే. ఈరోజు ఆయన సేమ్ స్వామిలాగానే ఆయన కాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటే మనం చూశాను. ఆయన బర్త్డే చక్కగా కళకళలాడుతూ నవ్వుతూ ఆడుతూ పడుతూ వచ్చారు లోపలికి. కాకపోతే ఆ వాకర్తోనే వచ్చారు. అది ఆయన నమ్మకం. బాబా వార్షికోత్సవం 25 ఫిబ్రవరి కనే నేను నడిచి రావాలి బాబా గుళ్ళకి, ఆయన దర్శనం చూసుకున్న సంకల్పంతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. డెఫినెట్గా ఆయన కోరిక బాబా చేర్చాలని మనసారి కోరుకుంటూ ఉన్నాను. ఇందులో మీరందరూ కూడా గట్టిగా ఆశీర్వదించాలని మనం చూసుకుంటున్నాము. ఇవాటికి మనకి పనులకి మన హార్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం స్వస్తి. మీ అందరూ వచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటూనే రేపు 2 రోజులు కూడా మీరంతా రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మీకు ఈ ఫోటోగ్రఫీ అంటే నిన్న కాస్త ఆలస్యమైంది, ఇంకా ముందే వస్తుంది, అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మీరు చాలా ఏళ్ళ పాటు వినొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు. అంటే కూర్చొని విన్నప్పుడు ఎదురుగా కూర్చుంటానంత అనుభూతి కలగదు, కానీ కనీసం ఆ వింటున్నప్పుడు శ్రద్ధ, అది ఆడియో కాదండి, వీడియో. దానికి ఒక మీకు నేను వీడియో చూపిస్తాను, అది మీరు దగ్గర పెట్టుకొని అది కనుక ఆన్ చేసుకుంటే డైరెక్ట్ జయ సాయి అనేటువంటి ఛానల్కి వెళ్ళిపోతారు. దాని పేరు JAYASAI, జయ సాయి, అది ఛానల్ పేరు. ఆ ఛానల్లో ఇది ఏ రోజైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా డాటా ఉండాలి, వచ్చేస్తుంది. అది చేస్తున్నదంతా వీళ్ళే. ఇది మీకు బయట పెట్టారు బ్యానర్స్. నేను దగ్గర చెప్తున్నా కాబట్టి నా రుణానుబంధం. మా ఇంటికి దగ్గరే ఉంటారు, ఉప్పల్ డిపోలో దగ్గర. కానీ 10 పైసలు తీసుకోకుండా. ఈ రోజున వీడియో సంగతి మీకు తెలుసో తెలియదో, ఎవరికన్నా అమ్మాయికి పెళ్లి చేస్తే వీడియోకే లక్షలు ఖర్చు అవుతుంది, ఎంత భయంకరమైన స్థితో. కానీ వాళ్ళు వీడియో అకాడమీ ఉంది, వాళ్ళు లూరా దాని పేరు. వాళ్ళు చాలామంది తయారు చేస్తున్నారు ఇట్లాంటి వీడియోగ్రాఫర్స్. అట్లాంటి ఆ సాయి అనేటువంటి ఆయన, ఆ భరతు, వీళ్ళందరూ మనం ఆ రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి సద్వినియోగపరచుకొని ఆనందపడండి. అంతకంటే నేను చెప్పేది లేదు. రేపు ఎల్లుండి కూడా వస్తారు. మీరు అప్లోడ్ అంటే జయసాయి అనేటువంటి దాన్ని యూట్యూబ్ ఛానల్లో కొట్టండి. రాత్రి ఎన్ని గంటలైనా ఒక్కటి. మీరు పాతవి కూడా చూడాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయాలంటే ఎవరు చెప్పినట్టు 10 పైసలు, 5 పైసలు, లేకపోతే 100 రూపాయలు కట్టనక్కర్లే, ఫ్రీ. సబ్స్క్రైబ్ చేస్తే ఎన్నో ఏండ్ల నుంచి చెప్తున్న జ్ఞాన యజ్ఞాలలో ఉండేది కూడా వినొచ్చు. కాశీలో జరిగింది వినొచ్చు, రామేశ్వరంలో జరిగింది వినొచ్చు. ఇవన్నీ వాళ్ళు చేయలేదు, వేరే వాళ్ళు చేశారు, అది ఉన్నాయి. కాబట్టి జయసాయి గ్రూప్లో
మీరు సబ్స్క్రైబ్ చేయండి, దాన్ని వీడియో చూడండి. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి. హార్ట్ స్టార్ట్ రాబోతుందని మనం చేద్దాము. అలాగే చిన్న అప్పీలు ఏదైతే ఛానల్ ఉన్నారో ఫిబ్రవరి 25వ తారీఖున ఈ బాబా గుడికి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడే మీరు షూట్ చేయాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఆ రోజు ఫిబ్రవరి 25 ఆ ఒక్క రోజు కలిసి బాబా నిజంగా దర్శనం మేము ముట్టుకుంటాం. మిగతా రోజులు ఎవరు టచ్ చేయండి బాబా పైన. కాబట్టి ఆ ఒక్క రోజు తప్పకుండా మీకు అంతా కావాల్సింది మనసారి కోరుకుంటున్నాను. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.